మీరు సుదీర్ఘంగా మీ నాయకుడు, మీ పార్టీ అధినేత చంద్రబాబుతో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఆయనతో ట్రావెల్ చేస్తూ అన్ని వేళలా ఆయన వెన్నంటున్నారు. మీరు చెప్పినల్లా వినేవాళ్ళ చంద్రబాబు గారు? ప్రస్తుతం మీ పార్టీ అధికారంలో ఉంది. ఆయన కష్టపడతారనేది జగన్కి తెలవకపోయినా జగత్తు మొత్తానికి తెలిసిన విషయం. అయితే అన్నీ తానే చెయ్యాలి అనుకునే దాంట్లో పని విభజన సరిగ్గా జరగటం లేదు, దాని మొన్న ల్యాగ్ ఉంది అనే విమర్శ గ్రౌండ్లో వినిపిస్తుంది. అది నిజం కాదంటారా? ఉంది, కొంత డీసెంట్రలైజ్ చేయాలి. ఒక్కొక్కసారి మీరున్న పాత్రలో, ఆ రోల్లో మీ కేడర్ కానీ నాయకులు కానీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారా? అంటే చెప్పిన సమయానికి లీడర్లు రారు, చెప్పిన సమయానికి బయటికి పోరు. అంత భయంకరమైన పరిస్థితి. అప్పటి నుంచే ఉందా మీ పార్టీలో ఈ కమ్మగోల? అంటే కమ్మ కాబట్టి దూరం పెట్టాలని కాదు, మరి ప్రస్తుత పరిస్థితులు అలా లేవుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సమూలంగా మార్చేశాడుగా. ఇక ఆయన చేశాడు, ఇంటికి కూడా పోయాడుగా, జనానికి అర్థమైంది కదా. మీ నాయకుడు చంద్రబాబు గారి రాజకీయ చతురత, వ్యూహాలు, ఆ పొదును, ఆ టెక్నిక్స్ దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి ఒక రకమైన జంకు, భయం, చంద్రబాబు వేసే స్టెప్స్ మనం రీచ్ అవ్వలేము అనేలాంటి ఆ శిబిరంలో భయం ఉండేది. కానీ ఆనాటి చంద్రబాబు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో పొదును పెరిగిందా, తగ్గిందా?